హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. ఇది రాస్తే మీకు జీవితంలో తెల్ల జుట్టు అనేదే రాదు. తెల్ల జుట్టు అనేది ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా, చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తుంది. చిన్న వయసులోనే జుట్టు తెల్లగా మారటంతో వయసు మీద పడినట్లు అనిపిస్తుంది. దాంతో కంగారు పడి మార్కెట్లో దొరికే అనేక రకాల ప్రొడక్ట్స్ మీద ఆధారపడుతూ ఉంటారు. అయితే అవి తాత్కాలికంగా మాత్రమే పనిచేస్తాయి. అయితే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంటిలోనే కొన్ని చిట్కాల ద్వారా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. చాలామంది ఇంటి చిట్కాలు పనిచేస్తాయా అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. కానీ ఇంటి చిట్కాలు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. అయితే వీటిని కాస్త రెగ్యులర్గా వాడవలసి ఉంటుంది. ఇప్పుడు చాలా ఎఫెక్టివ్గా పనిచేసే ఒక చిట్కా తెలుసుకుందాం. దీనికోసం మనం రెండు ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తున్నాం. మొదటిది టీ డికాషన్. ఒక గిన్నెలో గ్లాస్ వాటర్ పోసి 1 స్పూన్ టీ పొడి వేసి బాగా మరిగించి టీ డికాషన్ తయారు చేసుకోవాలి. టీ డికాషన్ జుట్టు కుదుళ్లను బలంగా చేసి జుట్టు రాలకుండా ఆరికడుతుంది. జుట్టు ఆరోగ్యంగా కూడా ఉంటుంది. జుట్టుకు టీ డికాషన్ రాయటం వలన నల్లగా మారుతుంది. ఎన్నో జుట్టు సమస్యలను తగ్గించడంలో టీ డికాషన్ హెల్ప్ చేస్తుంది. తరచుగా టీ డికాషన్ జుట్టుకు రాస్తూ ఉంటే తెల్ల జుట్టు వచ్చే సమస్య ఉండదు. ఒకవేళ తెల్ల జుట్టు సమస్య ఉన్నా తొలగిపోతుంది. టీ పొడిలో ఉండే కెఫిన్ జుట్టు రాలే సమస్యను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. టీ డికాషన్లో లాక్టిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటుంది. ఇది డయింగ్ ఏజెంట్గా పనిచేసి తెల్ల జుట్టు నల్లగా మార్చుతుంది. ఇక రెండో ఇంగ్రీడియంట్ అలోవెరా. ఇది జుట్టుకు కండిషన్గా పనిచేసి మృదువుగా చేస్తుంది. తల మీద, చర్మం మీద ఇన్ఫెక్షన్స్ రాకుండా చేసి తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇక ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలి, చిట్కాను ఎలా వాడాలో తెలుసుకుందాం. ఒక ఖాళీ బౌల్ తీసుకుని మన జుట్టుకు సరిపడా టీ డికాషన్ తీసుకోవాలి. ఇక్కడ మనం 3 స్పూన్ల టీ డికాషన్ తీసుకుంటున్నాం. ఈ టీ డికాషన్లో 1/2 స్పూన్ అలోవెరా జెల్ వేసి కలపాలి. మనం మార్కెట్లో దొరికే అలోవెరా జెల్ అయినా వాడవచ్చు, లేదా ఇంటిలో ఉండే ఫ్రెష్ కలబంద జెల్ అయినా వాడవచ్చు. ఈ టీ డికాషన్లో కలబంద బాగా కలిసేలా కలపాలి. ఈ మిశ్రమం బాగా కలిసిపోయాక జుట్టు మూలాల నుండి బాగా రాయాలి. 1 గంట తర్వాత సాధారణమైన నీటితో తలస్నానం చేయాలి. హోమ్మేడ్ షాంపూ లేదా హెర్బల్ షాంపూని ఉపయోగించాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం కనబడుతుంది. అయితే మొదటగా జుట్టు డార్క్ బ్రౌనిష్లోకి వచ్చి రెడ్ వస్తుంది. ఆ తర్వాత క్రమంగా నల్లగా మారుతుంది. ఈ చిట్కాని ఏదో ఒక వారం చేసేసాము, ఫలితం రాలేదు అనుకోకూడదు. రెగ్యులర్గా వారంలో 2 సార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం కనపడుతుంది. తెల్ల జుట్టు తక్కువగా ఉంటే తక్కువ వారాలు సరిపోతుంది. అదే తెల్ల జుట్టు ఎక్కువగా ఉంటే కొంచెం సమయం పడుతుంది. ఓపికగా ఈ చిట్కాను ఫాలో అవ్వాలి. ఈ చిట్కాలో మనం వాడిన 2 ఇంగ్రీడియంట్స్ సహజ సిద్ధమైనవే కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీరు కూడా ఈ చిట్కాను ఫాలో అయ్యి తెల్ల జుట్టు సమస్య నుంచి బయటపడండి. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. టీ డికాషన్లో లాక్టిక్ యాసిడ్ ఉండటం వలన డయింగ్ ఏజెంట్గా పనిచేసి తెల్ల జుట్టు నల్లగా మార్చడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కలబంద కూడా మనం రెగ్యులర్గా వాడుతూనే ఉంటాం. టీ డికాషన్, కలబంద రెండింటిని ఉపయోగించండి. వీడియో నచ్చితే లైక్